ఎందుకమ్మా? ఆ చిన్నదేం చేస్తుందో చూడు. ఎందుకు? 9 అయింది. టిఫిన్ చేస్తారని. చెల్లి స్నానం చేస్తుంది, తను రాని. త్వరగా రండి. ఏ ఊర్వశి, సాంగ్ ఆపి స్నానం చేయవే. ఫాస్ట్ గా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అలాగే వస్తున్నా అక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే. నిన్నెవరు చేసుకుంటారో గాని వాడికి బీభత్సం. ఏమండి, నొప్పిగా ఉందా అండి? బాగా నొప్పిగా ఉంది. ఏది ఎక్కడ తగిలిన దెబ్బ చూద్దాం సూఫీ. ఏం చేస్తున్నాడు? అబ్బో, ఇది పొయ్యిరు దేవాడా. ఊదితే తగ్గిపోతుందా అండి? తగ్గలేదా అండి? ఆగండి, నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది, అది రాస్తే తగ్గిపోతుంది. తీసుకొస్తా. ఇది రాస్తే చిటికలో నొప్పి మాయమైపోద్ది. ఫినిష్ ఉందా? మీరు పొదుపుగా ఉంటారని మా అమ్మ చెప్పింది, కానీ మరీ ఇంత పొదుపు అనుకోలేదండి. ఆయింట్మెంట్ సరిపోలేదా అండి? ఉండండి, ఇంకొంచెం పూస్తా. మీ పేరేంటండి? పప్పు కుమార్. మీరు పప్పు, మీ పేరు పప్పు, మీ దగ్గరున్నవన్నీ పప్పేనా? నా పేరు తప్ప మిగతావన్నీ గట్టిగా ఉంటాయి. నా గుండె గట్టి, నా బాడీ గట్టి, నేను చేసే పని కూడా గట్టిగా ఉంటది. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. ఏమని? పప్పులా ఉండేవాడు ఆడవాళ్ళని గొప్పగా చూసుకుంటాడు, అందులో పొదుపుగా ఉండేవాడు అదుపులో ఉంటాడని. మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ మీలో ఉన్నాయనిపిస్తుంది. ఉన్నాయి ఉన్నాయి. థ్యాంక్స్ అండి. వాడు చేసేది పొదుపు కాదు, పిసినార్తనం అంటారు దాన్ని. వాడు బ్రో. చెల్ బ్రో, నొప్పి తగ్గిందా? లేదండి. ఎలా తగ్గుద్ది? ఆయింట్మెంట్ సరిగ్గా రాసింటే నొప్పి తగ్గి పాటికి ఇంటికి వెళ్ళేదని. వీడు పొదుపు చేసే గొప్పోడు కాదు, పిసినారు పప్పుగాడు. ఒక మంచి మనిషిని పట్టుకుని అలా అనకూడదు. హీస్ ట్రూ పర్సన్. వాడు బ్రో, ఆ అమ్మాయి ముందు అంత ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను ఇంత చెప్పింది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందని. అవునా బ్రో? అయితే నేను అపార్థం చేసుకున్నానా బ్రో? సారీ బ్రో. ఏంట్రా, ఏంటి మ్యాటర్? నా మ్యాటర్ నీకెందుకు? అదేరా, ఆయింట్మెంట్ బాగా రాస్తున్నావు, గాలి కింద నుంచి చూస్తున్నావు కదా, అందుకు అడిగా. అడక్కు, ఇంకోసారి అడిగినా చెప్పను. అబ్బో, నీకుందిరో, నీకు ముందు ముందు ఉంది. ఊర్వశి, బ్రో, ఆంటీ అంటే ఇష్టం అన్నావు, మరి అంకుల్ని ఎందుకు కాపాడావు? అంకుల్ బకెట్ తన్నేసి ఉంటే నీ లైన్ క్లియర్ అయ్యేదిగా. వేరే దీపంలో మనం వెళ్తురు చూసుకోవాలి కానీ మనమే దీపం అవ్వకూడదు బ్రో. నాకు అర్థం కాలేదు బ్రో నీ తొక్కలో ఫిలాసఫీ. ఇప్పుడు అంకుల్ ఉంటేనే ఆంటీ వెలుతురుగా ఉంటది, ఆ వెలుతురు మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అదే అంకుల్ ఆరిపోతే ఆంటీ చీకటి అయిపోతుంది. ఆ చీకటిలోకి మనం వెళ్తే
దీపం మనమే వెలిగియాలి. అప్పుడు మనకే నూనె బొక్క. అంటే ఆంటీ బాధ్యతలన్నీ మనమే మొయ్యాలి. అర్థమైందా? నువ్వు మామూలుడి కాదు బ్రదర్. ఇది ఏం చేస్తున్నావు? అతని వేలు కట్ అయింది నాన్న. వేలు కట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ ఏ కర్రీ అడిగి పంది వేలు నోట్లో పెట్టుకుంటావా? కర్రీ అడిగి పొందా? వేడి వేలు నోట్లో పెట్టుకుంటే రక్తమే కాదు, కంపు కొట్టే చెవుడితో పాటు మసి కూడా నోట్లో దిగుతుంది. పద ఇంటికి. నువ్వేమైనా గంధం చెక్కవా లేదా మల్లె మగ్గువా? అరవై సార్లు తెల్లగా మెరిచిపోతున్నావా? పొక్కులు సంచికి లాల్చి పైజమా వేసిన ఫేసు నువ్వును. నాలాంటి నల్టోని చూస్తే నీలాంటి కల్టోనికి కడుకోమంటారా? స్టార్ట్ అయిపోయింది. పదం పద. నిన్న నువ్వు ఆ పప్పుగడి చెయ్యి నోట్లో పెట్టుకున్నావంట. అవును, ఇవన్నీ దీనికి ఎలా తెలిసాయి? అవును, భలే మజాగా అనిపించింది తెలుసా? ఏంటి ఆ బర్రెవేలు ఆ కర్రెవేలు అంత టేస్టీగా ఉన్నాయంటే? నేను వేలు గురించి మాట్లాడట్లేదు, ఫీల్ గురించి మాట్లాడుతున్నా. కొంప తీసి ఆ కర్రె పప్పుగాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? అక్క, నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి. ఏమే పోయి పోయి ఈ ప్రపంచంలో వాడే దొరికాడా? ఆ పప్పు మొహము వాడు ఆ పప్పుగాని చేసుకుంటే చప్పబడిపోతావే. నా ముందే నా లవర్ని ఇన్సల్ట్ చేయకు. అయినా మనిషికున్న ఆకారమో కలరో కాదు, మనసులో ఉన్న మంచిని చూడు. ఇది బాగా ముదిరిపోయింది, దీన్ని కాపలేం అంతే. సరే సరే, ఈ విషయం అమ్మకు చెప్పావా? అమ్మో, అమ్మకి తెలిస్తే కుమ్మేస్తుంది. అందుకే నీకు చెప్తున్నా. ఏంటి అమ్మ కూతురు మంచి డిస్కషన్ లో ఉంటున్నారు? ఎక్కడ్రా వాళ్ళు? అంటే నాకు ఎలాగైనా సాంబా కావాలి. కుమార్ కనిపిస్తే కోసుకు తినేస్తా. మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది, అందుకే వాళ్ళని పట్టుకొని సీక్రెట్ గా దాచా. సాంబా బాగున్నాడా? ఇంకా ప్రేమ తగ్గలేదా? బాగుంటే కదా నేను కొట్టే దెబ్బలకి తట్టుకుంటాడు. నేను కుమార్ గాడిని కుమ్మాలంటే నువ్వు కావాల్సినంత కూడు పెట్టాలి వాడికి. ఒక్కొక్కరికి కసి మామూలుగా లేదుగా, వదిలితే తమలపాకులు నవిలినట్టు నవిలేసేటట్టున్నారే. నా లవ్వర్ కి స్వీట్ లడ్డు తినిపిస్తా. మెల్లిగా తినిపించు, గొంతుకు అడ్డం పడుతుంది. ఏదైనా లవ్లీగా తినిపించాలి. నీలో ఉన్న పొదుపంతా అదుపు తప్పి నా ఎదపై వాలేలా చూసుకుంటా. కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి నాన్న. నన్ను ప్రేమించాక నన్ను సుఖపెట్టే బాధ్యత కూడా నీదే కదరా. నన్ను క్షమించు ఊర్వశి, ఈ జీవితంలో నిన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించను. ఏరా ప్రేమించు ప్రేమించు అంటే అసలు ప్రేమే వద్దంటావా? నన్ను అంతలా ప్రేమించి నాకు తెలియకుండా తప్పించుకుంటావా? నిన్ను వదలను. అరే బుడ్డోళ్ళు భయపడుతుంటే వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారా మీరు? వెళ్ళండి, మీ అమ్మ నాన్న వచ్చే టైం అయింది. యారా, ఇద్దరు అమ్మాయిలు వచ్చి కౌగిలించుకుంటే సైలెంట్ గా ఉంటారు, మేము గుర్తి అరుస్తారా?
మేం మనుషులు అనుకున్నారా దెయ్యాలం ఎలా పారిపోతారా ఏరా పారిపోతారా అంత ధైర్యమా దెయ్యాలోరా ఇక్కడ దేవుళ్ళ కనిపించారు సార్ లోపల దయ్యాలు కుమ్మేస్తున్నాయి సార్ కాపాడండి సార్ ప్లీజ్ మీరు ఎలాగైనా కాపాడండి సార్ మేము కూడా దయ్యాలమే పారిపోదాం అనుకుంటున్నారా అదిగో అక్కడ ఉన్నారా సార్ ప్లీజ్ వదిలేయండి తీసుకోబడి ఆడేడి పోతాడు రా ఇడు ఉన్నాడుగా ఇంక రూమ్ తీసుకోపోరి తీసుకోరి ఏంటి అమ్మ కూతురు మంచి డిస్కషన్ లో ఉంటున్నారు ఎక్కడ్రా వాళ్ళు అంటే నాకు ఎలాగైనా సాంబా కావాలి కుమార్ కనిపిస్తే కోసుకు తినేస్తా మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది అందుకే వాళ్ళని పట్టుకొని సీక్రెట్ గా దాచా సాంబా బాగున్నాడా ఇంకా ప్రేమ తగ్గలేదా బాగుంటే కదా నేను కొట్టే దెబ్బలకి తట్టుకుంటాడు నేను కుమార్ గాడిని కుమ్మాలంటే నువ్వు కావాల్సినంత కూడు పెట్టాలి వాడికి ఒక్కొక్కరికి కసి మామూలుగా లేదుగా వదిలితే తమలపాకులు నవిలేసేటట్టున్నారే నా లవ్వర్ కి స్వీట్ లడ్డు తినిపిస్తా మెల్లిగా తినిపించు గొంతుకు అడ్డం పడుతుంది ఏదైనా లవ్లీగా తినిపించాలి నీలో ఉన్న పొదుపంతా అదుపు తప్పి నా ఎదపై వాలేలా చూసుకుంటా కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి నాన్న నన్ను ప్రేమించాక నన్ను సుఖపెట్టే బాధ్యత కూడా నీదే కదరా నన్ను క్షమించు ఊర్వశి ఈ జీవితంలో నిన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించను ఏరా ప్రేమించు ప్రేమించు అంటే అసలు ప్రేమే వద్దంటావా నన్ను అంతలో ప్రేమించి నాకు తెలియకుండా తప్పించుకుంటావా నిన్ను వదలను అరే బుడ్డోళ్ళు భయపడుతుంటే థ్యాంక్ యూ బ్రో వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారా మీరు వెళ్ళండి మీ అమ్మ నాన్న వచ్చే టైం వెళ్ళండి యారా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కౌగిలించుకుంటే సైలెంట్ గా ఉంటారు మేము గుర్తి అరుస్తారా మేం మనుషులు అనుకున్నారా దెయ్యాలం ఎలా పారిపోతారా ఏరా పారిపోతారా అంత ధైర్యమా దెయ్యాలోరా ఇక్కడ దేవుళ్ళ కనిపించారు సార్ లోపల దయ్యాలు కుమ్మేస్తున్నాయి సార్ కాపాడండి సార్ ప్లీజ్ మీరు ఎలాగైనా కాపాడండి సార్ మేము కూడా దయ్యాలమే తీసుకో గట్టి
పారిపోదాం అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఉన్నారా? తీసుకోబోరి. ఆడేడి పోతాడు రా, ఇడు ఉన్నాడుగా. ఇంక రూమ్ తీసుకోపోరి. తీసుకోరి. ఏం బాబు మీరేనా కొత్తగా వచ్చింది? అవును మేడం. ఇంకో అతనేరి? ఇతనే మేడం. ఇతనేంటి వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు? వెర్రి మొహం కాదు, నా మొహమే. ఆహా, అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా? లేవు మేడం. ఆహాహా, తాగొద్దని కాదు, ఓవర్గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని. సరే, మీకేం ఇబ్బంది లేదు? అబ్బే లేవు మేడం. ఏమీ లేవు మేడం. మేడం అనొద్దు, ఆంటీ అని పిలిస్తే చాలు. సరే అండి. అవును, మీ పేర్లేంటి? నా పేరు సాంబా ఆంటీ. ఆహా, మరి అతగాడి పేరు? పీకే. హ? పీకేనా? అంటే కుమార్. పీకే. ఏమయ్యా, నీ పేరు పీకే అయినంత మాత్రాన్ని ఏది పడితే అది పీకేస్తావా? చూపించండి అయ్యా కొంచెం. ఆడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం. అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా, కుదుట పడతాడు. సరే, నేను వస్తా బాబు. మళ్ళీ రాకండి. వాట్ బ్రో, ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే తేడా కొట్టే తెలుసా? చిల్ బ్రో, ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో పీకేచా. తెలిసిందిరా, నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు, పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా. పిచ్చాడా? ఈడో పిచ్చోడు, ఈడనక ఈడొకడు సరిపోయారు. ఏంటిది? బాత్రూమ్ బాగా బిజీగా ఉంది, పొదల్లైతే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నా. నీ రాత్రి నైంటే పొద్దున్న నైంటే వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు. ఫ్రీ అయిపోయింది. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. అబ్బా, పొదల్లో అవుతుంది అనుకున్న హాయే వేరు. గాల్లో ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టేసావా? పొద్దునే కదా మొదలెట్టాల్సింది. అదేం లేదంటే వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్ తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్ తో పోస్తున్నాడు. పిచ్చినారేదవా. ఏంటంటే మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి. మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని. బ్రో డిగ్రీలో టాపర్. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ట్యూషన్ చెప్తారా? నో ప్రాబ్లం ఆంటీ. ఈజ్ ఇట్? ఇదిగో, రేపటి నుంచి ఇలా పూల మొక్కలకి నీళ్లు పోసావంటే నీ ఉంటా బాబు. థ్యాంక్ యూ. ఒరేయ్ దరిద్రుడా, బాటిల్ ఎక్కడే పడేయచ్చుగా, రేపటికి మళ్ళీ పనికొస్తుందని. హాయ్. హలో అండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రంభా. రంభా. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఒట్టు. అమ్మదేనమ్మ యాపిలో. పైలోకంలో రంభ ఎంత అందంగా ఉంటుందో తెలియదు గాని ఈ భూలోకానికి మాత్రం మీరే రంభ. నాకన్నా మీరే అందంగా ఉన్నారు, ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఎందుకలా అడిగారు? సినిమాలంటే నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను. సూపర్ రా సంబా, తప్పకుండా తీసుకెళ్తాను. నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తాను. బాబు, ఈ బిస్కెట్స్ తీసుకో బాబు. ఓకే అంకుల్. సో
తర్వాత తీసుకుంటా అంకుల్. సరే బాబు, నేను తర్వాత వస్తాను. ఓకే. కాఫీ తీసుకో బాబు. ఓకే ఆంటీ. తీసుకో బాబు. ఓకే ఆంటీ, తర్వాత తీసుకుంటా. తీసుకో బాబు, చల్లారిపోతుంది. అయ్యో దీని వేడి పాడుగాను. అది తీసుకుంటా ఆంటీ. అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్. అది 4వ పేజీలో. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీతో పరిచయం నిజంగా నా అదృష్టం. లేదు లేదు, అది నేనే మీకు చెప్పాలి. అమ్మా తప్పు. అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి? డాడీ, అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను, కానీ అతనికి చదువు చెప్తాననలేదు. అలాగా? సారీ బాబు, సారీ బాబు. బాబు, అమ్మాయి బాగా చదువుతుందా? పర్లేదు, బాగా చదువుతుంది. సరే మరి నేను వెళ్ళి రానా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. బాబు, ఇంకా ఏమైనా కావాలా? మాకు కొంచెం ఏకాంతం కావాలంటీ. ఏంటి బాబు? ఏకాంతం. అదేమైనా కొత్త రకం బిస్కెటా? బిస్కెట్ కాదంటీ. మీరు మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి బాబు? అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని. సరే సరే, ఇంకా పదే పదే రాను. 10 నిమిషాలకు ఒకసారి వస్తాను. వస్తా బాబు. ఏంటి బ్రో తెగ చదువుతున్నావు? ఆ మంత్రాలా? ఓ భక్తి గీతాలా? ఏంటంటే ఇలా వచ్చారు? ఏంటి సాంబా, మా అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి రావట్లేదు? అదేం లేదంటీ. మా ఇంట్లో ఇబ్బంది అయితే మీ రూమ్ లో చెప్పుకోవచ్చు కదా ట్యూషన్. ఓకే ఆంటీ. సరే బాబు, ఇది చిన్న పిల్ల, బెదిరించకుండా కొంచెం ప్రేమగా చెప్పు. అలాగే, తప్పకుండా. అలాగే దానికి ఏదో బుక్స్ కావాలంట. నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళొచ్చు కదా? తీసుకెళ్తానండి. వెళ్ళు, సాంబాతో వెళ్ళి కొనుక్కో. ఓకే? వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా. అలాగే, మీరు వెళ్ళండి. ఆంటీ, నన్ను కూడా ఏమన్నా నేర్పియమంటారా? ఇలా వచ్చి దయ్యాలు కంపులు ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాము, ఇక్కడ ఉండలేము. బ్రో 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 అమ్మో, టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో, వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఈ సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాసి నా కొడుకుని 9 ml తాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో, వచ్చేస్తుంది. నేను పడుకుంటా. ఏం బాబు, ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాగప్ప. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే,
మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నా? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం! రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటకు వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పదా, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ కడ్రాలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. నీ పిసినార్తరం తగిలేట దరిద్రుడా, ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? బ్రో ప్లీజ్. నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా బాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. అదే లేదన్నా. నువ్వు చెప్పరా. దయ్యాలు అక్కడ. దయ్యాలా? ఉపదేశి ధర్మరాజు ఇంటి పక్కన వస్తురా ఇంద్రా బాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అటెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతుర్రా బాయ్. దాబ్రో వెళ్ళిపోదాం సార్. ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం. అది ఎలా జరిగింది సార్? అరే ఆ 2 పురాణాలకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రాబోయ్. ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నారు బ్రో? అది చిన్న పని ఉంది. పారిపోదాం అనుకున్నారా? లేదు సార్. సార్ ఈ అద్దాలు కొంచెం పైకి రా, చాలా డిస్టర్బెన్స్ ఉంది. మేమెవరో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదరా. పిచ్చుకుంటారా? మా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎలా అనుకున్నారా? సాంబా గారు, మోహిని కనబడటం లేదు, ఆ 2 అమ్మాయిలు కనబడటం లేదు. వాళ్ళు ఎక్కడికి పోతారా బ్రో? పద. ఏం చేద్దాంరా? పదండి పదండి. నేను వస్తున్నాను. धगड़ 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 सांबा। నువ్వు వస్తావని తెలుసు, ఈ రోజు నా చేతుల్లో చస్తావని తెలుసు. తొక్క ఓడినా బొక్కలు పగిలినా కుక్క బుద్ధి పోలా.
రేయ్ నా పేరు రత్తాలైనంత మాత్రాన రామకృష్ణ అంటూ భజన చేస్తాననుకున్నావురా? రాణి, టైగర్ రాణి ఇక్కడ. నా దందాకెవడన్నా అడ్డొస్తే పీక కోసి వాడి రక్తం తాగేస్తా. రేయ్ ఏసేంట్రా వీళ్ళని? ముందు మా బ్రోని వేయండి చూద్దాం. ఏంట్రా చెప్తే వింటారేంట్రా? ఇలా కట్లిప్పు చాచి కొడితే చచ్చిపోతావే. నిన్ను చంపడానికి చంపదెబ్బ చాలు, కానీ ఆడదానివని ఆలోచించి ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఒక మగాడు తప్పు చేస్తే క్షమించే శక్తి ఆడదానికి ఉంటుంది, కానీ ఆడదే తప్పు చేస్తే ఈ సృష్టికే నష్టం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆడది భూదేవంత గొప్పది కాబట్టి. తన ప్రాణాలు కోల్పోతానని తెలిసినా కష్టాన్ని కడుపులో ఉంచి కన్నీళ్లను కళ్ళల్లో దాచి ఓర్పుకు నేర్పై మనందరికీ జన్మనిచ్చింది ఒక తల్లి అంటే ఆడది. అలాంటి పవిత్రమైన ఆడజాతిలో పుట్టి అసలు ఆడదంటేనే అసహించుకునేలా చేసావు కదే. ఇంత చేసినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నీ ఇంట్లో 4 పూటలు అన్నం తిన్నానన్న విశ్వాసంతో. వెళ్ళావు, బతికిపో. వెళ్ళవమ్మా. ఫైట్ నీది నొప్పులు. సారీ కుమార్, ప్లీజ్. ఐ లవ్ యు సాంబా. ఒక్క నిమిషం బాబు. వీళ్ళు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఏ తప్పు చేయలేదు. వీళ్ళని ఊరి నుంచి తీసుకొచ్చి నేనే ఈ డ్రామా అంతా ఆడించాను. వీళ్ళ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా కళ్ళారా చూశాను. దయచేసి అర్థం చేసుకోండి బాబు. మీరేమైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి. దయచేసి వీళ్ళని క్షమించండి బాబు. ఐ లవ్ యు బుజ్జి. ఐ లవ్ యు బజ్జీ. వాట్ బ్రో? చిల్ బ్రో. బాబు, ఈ ఆనంద సమయంలో మేము పాలు పంచుకోవచ్చా? పాలు పంచుకోవచ్చు, పెరుగు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ. నిన్న నువ్వు ఆ పప్పుగడి చేయి నోట్లో పెట్టుకున్నావంట. అవును, ఇవన్నీ దీనికి ఎలా తెలిసాయి? అవును, భలే మజాగా అనిపించింది తెలుసా? ఏంటి ఆ బర్రెవేలు ఆ కర్రెవేలు అంత టేస్టీగా ఉన్నాయంటే? నేను వేలు గురించి మాట్లాడట్లేదు, ఫీల్ గురించి మాట్లాడుతున్నా. కొంప తీసి ఆ కర్రె పప్పుగాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? అక్కా, నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి. ఏమే పోయి పోయి ఈ ప్రపంచంలో వాడే దొరికాడా? ఆ పప్పు మొహము వాడు. ఆ పప్పుగాన్ని చేసుకుంటే చప్పబడిపోతావే. నా ముందే నా లవర్ని ఇన్సల్ట్ చేయకు. అయినా మనిషికున్న ఆకారమో కలరో కాదు, మనసులో ఉన్న మంచిని చూడు. ఇది బాగా ముదిరిపోయింది, దీన్ని కాపలేం అంతే. సరే సరే, ఈ విషయం అమ్మకి చెప్పావా? అమ్మో, అమ్మకి తెలిస్తే కుమ్మేస్తుంది. అందుకే నీకు చెప్తున్నా.
సారీ సాంబా, నిన్ను రమ్మన్నా కానీ వేరే మ్యాటర్లో బిజీగా ఉన్నా. ఇట్స్ ఓకే. కాసేపట్లో నేనే మీ దగ్గరికి వస్తా. అక్కడ మాట్లాడుకుందాం. అయినా ఇక్కడ పర్సనల్గా మాట్లాడుకోవడం కుదరదు, అందుకే అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. హే, మన మ్యాటర్ తనకి తెలిసిపోయిందని భయపడుతున్నావా? అది మనకి హెల్పింగే. నాకెప్పుడు నీ లవ్ మ్యాటర్ చెప్పా? ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, అందుకే అలా చెప్పాను. లేదంటే అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడు నీ లవ్ కి నేను హెల్ప్ చేయకపోతే? నీకు హెల్ప్ కావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. అక్క, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా డేంజరే. చాయ్ చెప్తుంది. అరే గుమ్మడికాయలు పెట్టాలి మీసాల మీద. గుమ్మడికాయ గట్ల పెడుతూ ఉంటుందా అన్న? ఏం చెప్పినారా? ఏడికి మస్తు సెట్ అయిందిలే. అరే ఈ పోరాన్ని మస్తు బాగా ఇస్తుండ్రా మీరు. ఎవడో దేవుడి దిమ్మగాడు పోర్ని వేసుకొస్తుండ్రా. పోయి ఆపుండ్రా. పోరి ఓకే, పోరి పక్కన నువ్వే నాటోకే, అందుకే నాకోకే. అరే మీరు వీడు పొంగి బజాయి చూడరా. అయ్ మీరు రండిరా. అరే నా కాయలు పలికినాయి రా. నన్ను నష్టం చేస్తే నా వాడని వదిలేస్తా, అదే ఆడవాళ్ళని అల్లరి చేస్తే అడ్డంగా నరికేస్తా. పెద్ద దాదావా? దాదా అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? బెంగాల్లో అన్న అని, ఇంకోటి రౌడీ అని. నన్ను అన్న అనుకున్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. నన్ను రౌడీ అనుకున్న వాళ్ళందరూ రావణ కాష్టం చూస్తారు. బాబు, చిన్న పిల్లని చూడకుండా రోజు ఏడిపిస్తున్నారు బాబు వీళ్ళు. రాయ్, కుప్పలు తిప్పలుగా తప్పులు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని చూడకుండా చప్పులు లేకుండా చంపేస్తా. రాయ్ వెళ్ళండి. రాయ్, పోటన్నది మాటల్లో కాదురా, పొడిచే పోట్లో ఉంటుందిరా బేకూఫ్. థ్యాంక్స్ రా అబ్బాయి. పక్క పదం పద. ఒకసారి అమ్మాయిల జోలికి వస్తే అయిపోయావురా. రౌడీలకి గుద్దులే కాదు, నాకు ముద్దులు కూడా బానే పెట్టావు. How is it my preparation? Amazing. Thank you, thank you.
థ్యాంక్ యూ ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏంటి అంకుల్ ఇంకెవ్వరూ రాలేదు ఈ వయసులో బర్త్డే అని చెప్తే బాగోదని మీరే వేయమంతా సమానం ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చూడు బ్రో ఆంటీ నన్నే చూసి మాట్లాడుతుంది ఏంటి బాబా సీక్రెట్స్ అది వాళ్ళు కుర్రాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు అవన్నీ అడగాల అదిగో ఆ కేక్ సంగతి చూడు వెళ్ళు వెళ్ళు కూల్ డ్రింక్ కూడా తెప్పించండి చెప్తాను ఓ అన్నిటికి దూరిపోద్ది బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి మీకు దండం పెడతాను ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతునని అనుకుంటుంది అదేంటే అంకుల్ నేను కదా భయేస్తుణ్ణి దాన్ని అలా మెయింటైన్ చేయి బాబు ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం కమాన్ కమాన్ జాయినింగ్ విత్ us అరే ముసలోడా నీకు బర్త్డే కావాలా నీ సంగతి చెప్తారా దీన్ని గనక నీ తలపైన కొడితే నీ బర్త్డే కాస్త డెత్ డే అవుతుంది ఆగు బర్త్డే సాంగ్ అవని ఈ ముసలోడికి బర్త్డేనే ఎక్కువ మళ్ళీ సాంగ్ ఒకటా ఆర్పండి ముందు బర్త్డే సాంగ్ అవని పో పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు బాబు నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది మీకు భయమా మీరు పులి లాంటి వాళ్ళు కదండి ఇక్కడ కాలిపోతుంటే పులంటావంటే అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి పొద్దున వెళుద్దాం అలాగే చేసుకోండి రొమాన్స్ చేసుకోండి మా అమ్మతో చెప్తా మీ అమ్మకి చెప్తావా నేను మీ అమ్మతో చెప్తా ఇక్కడ ట్యూషన్లు కాదు మసాజ్ కోచింగ్లు నడుస్తున్నాయని సాంబా వీళ్ళు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సాయంత్రం 6:30కి అవుట్ హౌస్కి వచ్చి అక్కడ ఏకాంతంగా మాట్లాడుకుందాం ఓకే వెళ్ళు 6:30కి మీరు ఎంత డిస్టర్బ్ చేసినా ఆ అమ్మాయి నాదే వస్తా రాసి పెట్టుంటే ఏం చేయగలుగుతాం చిచ్చి ఇలా బాగు చేయడం మన వల్ల కాదు రంబా ఎక్కడ చూసినా కనపడట్లేదు రంబా రంబా నన్ను రమ్మని చెప్పి లోపల దాక్కున్నావా నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ వస్తున్నా రంబా టడటా టటా రంబా ఎక్కడికి వచ్చాను రా బాబు మనుషులుండే కొంపేనా లేక రంబా కనిపించు రంబా నువ్వెక్కడున్నావు రంబా రంబా ప్లీజ్ రంబా ఆట పట్టిస్తున్నావు కదూ రంబా రంబా కరెక్టే చెప్పిందా లేక నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా
రంబా 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 సచ్చి 2 సంవత్సరాలైందా? వీళ్ళు దయ్యాలా?